తర్వాత ఓయూలో తొలిసారి ముఖ్యమంత్రి పర్యటించబోతున్నారు. పలు అభివృద్ధి పనులకి సీఎం రేవంత్ శంకుస్థాపన చేయబోతున్నారు. మరికొన్ని ప్రారంభించబోతున్నారు. రేవంత్ పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం పర్యటనతో నిర్బంధంలోకి వెళ్ళిపోయింది ఉస్మానియా యూనివర్సిటీ. సీఎం రేవంత్ ఓయూ పర్యటన కారణంగా విద్యార్థి నేతలను అరెస్ట్ చేస్తున్నారు. పోలీసులు అదుపులో ఉన్నారు. ప్రస్తుతానికి బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ బీఆర్ఎస్వి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన అడ్డుకుంటామని పిలుపునిచ్చింది. ఎక్కడెక్కడ అంతా కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తిగా రేవంత్ రెడ్డి నిలదీస్తామని చెప్పి వారంతా కూడా కాల్ ఫర్ చేయడంతో ఎక్కడ చూసినా నిర్బంధం కొనసాగుతుంది. బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్తో పాటుగా మరికొంతమంది ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్వి విద్యార్థి నేతలు మరికొంతమంది ఎవరైతే అపోజ్ చేస్తున్నారో అందరినీ కూడా అరెస్ట్ చేయడం, నిర్బంధించడం మనం చూస్తున్నాం. హౌస్ అరెస్ట్ చేశారు. ఎక్కడెక్కడ ఒక హై టెన్షన్ కొనసాగుతూ ఉంది. సో ప్రస్తుతానికి ముఖ్యమంత్రి డైరెక్ట్గా 20 ఏళ్ల తర్వాత అంటే తెలంగాణ వచ్చినాక కూడా ఎటువంటి అభివృద్ధికి శంకుస్థాపన కార్యక్రమాలకి అక్కడ ముఖ్యమంత్రి హాజరైన దాఖలాలు లేవు. సో గతంలో 20 ఏళ్ల క్రితం అంటే బహుశా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ సమయంలో ఎవరో ఒకరు అక్కడ వెళ్ళుంటారు. కానీ ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు అసలు ఎవరు కూడా ఆ లోపల అడుగుపెట్టిన దాఖలాలు కూడా లేవు.